భారత్ మాతా की జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. నిజంగా మీరు నిజామాబాద్ జిల్లా గొప్పలన్న కొట్లాడి 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 వాళ్ళ పసుపోటు సాధించినట్టే మీరు మామూలు కానీ డేంజర్ అన్న. మీరు మీ అందరు కూడా ఒక్కసారి లేచి మన అమిత్ షా గారికి ఇంత ఓడించడం సఫలు కొట్టడం లేదా? భారత్ మాతాకి అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. మీ అందరు కూడా పసుపోటు సాధించినందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు. మామూలు ఉద్యమం కాదన్న మీకు కొట్లాడంతా కూడా. ఢిల్లీ నుంచి జాతీయ స్థాయికి పసుపు బోర్డు ఏర్పాటు యొక్క ప్రాధాన్యత చెప్పినటువంటి హీరోలన్న ఈ హిందూ రైతులందరూ కూడా. కాబట్టి ఇటువంటి మీ ఉద్యమాన్ని గుర్తించి గ్రహించి ఇవాళ స్థానిక ఎంపీ మా అరవింద్ అన్న చాలామంది ఏం సాధిస్తారు తీయనుకుంటారు అన్న. ఇలా అరవింద్ గారిని ఢిల్లీ చూస్తే ధర్మపురి అరవింద్ వేందన్న, పసుపు అరవింద్ అంటున్నారు ఢిల్లీ అందరూ కూడా ఆయన చూసి. కాబట్టి ఇలా నరేంద్ర మోడీ గారు మీ ఆందోళన గుర్తించి అమిత్ షా గారి యొక్క ఆదేశం మేరకు ఇవాళ పసుపు బోర్డు ప్రకటించి ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్గా నియమించి మీ అందరినీ ఆదుకోవడానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం. రైతును రాజు చేయాలనేది గత నినాదం. రైతును రాజు చేయాలనేది నా నరేంద్ర మోడీ నినాదం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అందుకే రైతు సోదరులందరూ గ్రహించండి. మిమ్మల్ని ఆదుకుంటున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం కాబట్టి ఎక్కడైనా రైతు ప్రభుత్వం అనేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మాకు అండగా ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇచ్చారు అవకాశం, బీజేపీకి అన్న ఒక అధికారం. అందరికీ నమస్కారం చేస్తూ ఇంత పెద్ద ఎత్తున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. కేంద్ర బొగ్గులు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి. తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ రైతాంగం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, భారత హోంశాఖ మంత్రులు అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అనేక సంవత్సరాల నిజామాబాద్ రైతుల యొక్క పసుపు బోర్డు ఏర్పాటు పోరాటం ఈరోజు సాకారం కావడమే కాకుండా దేశానికి సంబంధించినటువంటి ఈరోజు పసుపు మధ్యప్రదేశ్లో, మహారాష్ట్రలో, అనేక రాష్ట్రాలలో కూడా ఉత్పత్తి అవుతున్నప్పటికీ కూడా మరి తెలంగాణ రైతుల మీద, నిజామాబాద్ రైతులు ఉన్నటువంటి ప్రేమ కారణంగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు హెడ్ క్వార్టర్ నిజామాబాద్లో ఇవ్వడం ఏదైతున్నదో ఇది గొప్ప పరిణామం అని సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే నేను మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతాంగ పక్షపాత ప్రభుత్వము. ఈరోజు మనకందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేది, రైతులు మోటార్లు ఎండిపోతుండేది. మన రాష్ట్రమే కాదు, దేశమంతా కూడా అదే పరిస్థితి. ఈరోజు దేశంలో ఎక్కడ కూడా విద్యుత్ కోతలు లేనటువంటి నూతన భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు రైతు